హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. చూస్తున్నారు కదండి, ఇది అహ్మదాబాద్ ఎటెల్డ్ బ్రిడ్జి. ఇక్కడ నుంచి ఎంట్రీ. ఇక్కడ ఫ్లవర్ షో కూడా జరుగుతుంది. దాని సైడ్ వచ్చేసి ఇది టికెట్ ఏరియా అండి. టికెట్ తీస్తున్న కౌంటరు. దాని టికెట్ తీసుకొని ఇక్కడ టికెట్ చెకింగ్ అవుతుంది. టికెట్ చెక్ చేయించుకొని ఎటెల్డ్ బ్రిడ్జ్ మీద ఎక్కేస్తాం పదండి. చూస్తున్నారు కదా, ఇదే అహ్మదాబాద్ ఫేమస్ అంటే ఫేమస్ ఏరియా. బ్రిడ్జి వచ్చేసి నైట్ టైం చూస్తానికి బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎంత బ్యూటిఫుల్గా అంటే చెప్పలేము. మొత్తం లైటింగ్ అవన్నీ. సైడ్ రివర్ వ్యూ చూడండి, చాలా బాగుంది. అండ్ బ్రిడ్జి రివర్ మీద కట్టారు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫుల్ రష్ ఉంది. దాన్ని వచ్చేసి ఫ్లవర్ షో ఓన్లీ 15 days జరిగిద్దండి ప్రతి సంవత్సరం కూడాను. అందుకనేసి ఇంకా రష్ ఉంది. అండ్ దీని టికెట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఆకలేస్తే ఏమన్నా తినడానికి ఇలాంటి షాప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, చిన్న బాబు నడుస్తున్నాడు. ఇప్పుడిప్పుడే నడవటం నేర్చుకున్నాడు. వాడు అట్లా నడుతుంటే పడిపోతాడని దగ్గరికి వెళ్ళిపోయాను. ఈ లోపల వాళ్ళ అమ్మ వచ్చేసింది. దెన్ చూడండి, వెనక నుంచి వ్యూ ఇలాగుంది. ఈ బ్రిడ్జ్ మొత్తం కూడాను డెకరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మధ్య మధ్యలో షోపీస్లు అవన్నీ పెట్టారు. ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అండి. చూస్తున్నారా, ఇది మొత్తం కూడాను బంద్ చేసేసారు వెళ్ళకుండా. చూస్తానికి ఏం కనిపించట్లేదు, క్లీనింగ్ ఏం లేదు. చూస్తానికి అసలుకి ఏం కనిపించట్లేదు కింద నుంచి. నేను చూడండి, మధ్య మధ్యలో ఫోటోలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను రీల్స్ తీసుకోవటం, ఫొటోస్ తీసుకోవటం అలాగా. అండ్ ఇక్కడ పిఎం గారి ఫోటో అని పెట్టారు. దాంతో అందరూ కూడాను ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. పిల్లల చేత ఫొటోస్ తీయించుకుంటున్నారు. దాన్ని చూడండి, ఇదేమో డౌన్ అయ్యే కొంది బాగుంది నడవటానికి. అండ్ ఎక్కేటప్పుడు అయితే చాలా కష్టం అనిపించింది. కొంచెం హైట్ ఉంది బ్రిడ్జి ఎక్కేటప్పుడు. అండ్ డౌన్ అయ్యేటప్పుడు సులభంగా దిగాము. అండ్ ఇక్కడ చూడండి, మధ్యలో ఇలాగా కింద రివర్ కాడికి వెళ్ళటానికి ఇలాంటిది ఒకటి ఏర్పాటు చేశాడు, స్టెప్స్. చూడండి, పడిపోతారు పిల్లలు అని ఏం భయం లేదు. సైడ్న గ్లాస్ అవన్నీ పెట్టారు, కనిపిస్తూ ఉంది. అండ్ బ్రిడ్జి దిగగానే, ఎటెల్డ్ బ్రిడ్జ్ దిగ్గానే ఆకలేస్తుంది కదా, అంత దూరం నుంచి నడిచి వచ్చినందుకు. ఇక్కడ సైడ్నే ఒక రెస్టారెంట్ అనేది ఉంది. దాన్ని ఇటు నుంచి అండి ఫ్లవర్ షోకి ఎంట్రీ. నేను ఫ్లవర్ షో వీడియో కూడా పెట్టాను, మీకు చూపిస్తాను. బ్రిడ్జి దిగగానే ఎటెల్డ్ బ్రిడ్జి ఇటు సైడే ఉంది. ఇది January 15 దాకా జరిగిద్దండి, 1st తారీఖు నుంచి. అండ్ చూడండి, చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను. మీకు ఈ ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. మీకు ఫుల్ వీడియో, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. అండ్ ఫ్లవర్ షో సైడ్ నుంచి వచ్చేసి ఫ్లవర్ షో చూసి వెళ్తున్నప్పుడు రిటర్న్ ఎంత రష్ ఉందంటే ఉండే కొంది ఇంకా మనుషులు పెరిగిపోతూ ఉన్నారు. చూడండి, మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కి అటు సైడ్కి వెళ్తే మన పార్కింగ్ చేసాం అటువైపు బండిని. అంటే రివర్ కూడా బాగుంది. రివర్ దగ్గర అంటే రివర్లో బోట్స్ అవన్నీ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. దాన్ని ఇది వచ్చేసి ఇంకొక వైపు అండి ఫ్లవర్ షో. అటువైపు వెళ్ళలేదు, టైం లేదనేసి. చూడండి, ఉండే కొద్ది మనుషులు పెరిగిపోతూ ఉన్నారు. ఫుల్ రష్. దాన్ని వాయిస్ని అంత పట్టించుకోకండి అండి, జలుబు చేసింది. వాయిస్ అనేది బాగా రావట్లేదు. ఈ వీడియో చేసి కూడా చాలా రోజులు అవుతుంది, ఎడిటింగే ఉండిపోయిందనేసి ఈరోజు వాయిస్ ఇస్తున్నా. చూసారా వాటర్లో బోట్ అవన్నీ ఎలా తిరుగుతున్నాయో. అటువైపు ఏమో బండులు నడుస్తున్న బ్రిడ్జ్, బైక్స్ అవన్నీ. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రిడ్జ్ మొత్తం పిల్లలే ఉన్నారు. పిల్లలకి సూపర్ అంటే సూపర్ ప్లేస్. ఖచ్చితంగా అహ్మదాబాద్లో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. నైట్ అయితే ఇంకా సూపర్. నైట్ పిక్ స్క్రీన్ మీద పెడతాను చూడండి, సూపర్ ఉంటుంది. నైట్ టైం లైటింగ్ అవన్నీ వేసి, 2 సైడ్ల రివరు, పైన బ్రిడ్జి. చూడండి, పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటూ. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అండి. అదే కాదు, అహ్మదాబాద్లో చాలా మంచి ప్లేస్లు ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరికీ చూపిస్తాను. అండ్ తిరగడం అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చూడండి, అది వచ్చేసి టికెట్ కౌంటరు. బ్రిడ్జ్ చూస్తానికి ఓవరాల్గా ఇలా ఉంటుంది. దాన్ని వీడియో ఇక్కడ దాకానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్